ఈ రోజు మేము అవుట్డోర్ క్యాటరింగ్ గోంగూర బోటిని ఎలా రెడీ చేస్తామో చూద్దాం రండి. ముందుగా కడాయిలోకి ఆయిల్ పోయేస్తున్నా. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా యాలకలు పట్ట బిర్యానీకి వేస్తున్నా. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేస్తున్నా. అది ఫ్రై అయినాక ఫ్రెష్ గా కడిగి పెట్టిన గోంగూర వేస్తున్నా. కలబెట్రా. ఈ గోంగూర మొత్తాన్ని వాటర్ పోయకుండా ఒక 10 నిమిషాలు బాగా వాడ్చుకోవాలి. గోంగూర మొత్తం బాగా పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తున్నా. సాల్ట్, ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, చిల్లీ పౌడర్, మిక్సీలో రెడీ చేసుకున్న ధనియాలు మిరియాల పొడి, కొద్దిగా గరం మసాలా. స్పైసీ కొద్దిగా తక్కువ అనిపిస్తుంది, అందుకని పచ్చిమిరకాయలు పేస్ట్ వేస్తున్నా. ఆల్మోస్ట్ గోంగూర మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బోటిని దీంట్లో వేసేద్దాము. గోంగూర బాగా తిక్కుగా ఉంది, కొద్దిగా లూజ్ చేద్దాం నీళ్ళు పోసి. కావాలంటే మనం దీంట్లోకి పచ్చి ఎర్రగడ్డ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా నెయ్యి పోసేస్తే మన బోటి గోంగూర అయితే రెడీ అయిపోతుంది.